మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూలై మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో గ్రహ గోచారం ఏంటంటారు వీళ్ళకి? శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం జగద్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం జగంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానా అలంకారయుక్తం స్ఫటికమణి విభుం పార్వతీశం నమామి. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాయ నమో నమః. శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదార విందాభ్యో నమో నమః. ప్రధానంగా సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించిన వారు అనేది కాస్త తెలుసుకుందాం. ప్రధానంగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ప్రధానంగా ఈ సింహరాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉంది అంటే, ప్రస్తుతానికి వీరికి అష్టమ స్థానంలో శని సంచారం నడుస్తున్నదమ్మా. అదేవిధంగా జన్మ కేతు, సప్తమ రాహు సంచారం. తత్కారణం చేత వీరికి ప్రధానంగా అదేవిధంగా వ్యయస్థానంలో వీరికి గురు సంచారం, అదేవిధంగా వ్యయస్థానంలో శుక్రుడు కూడా సంచారం, శుభగ్రహాలు కూడా సంచారం అవుతున్నాయి. తత్కారణం చేత వీరికి ఎలాగుందా అంటే కాస్త మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయని చెప్పచ్చమ్మా. ఎందుకంటే ప్రధానంగా అష్టమ శని ప్రభావం వల్ల కాస్త గృహంలో కాస్త భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు, ఎందుకంటే సప్తమంలో రాహు సంచారం వల్ల కాస్త ఇంట్లో కాస్త విభేదాలు, కాస్త కుటుంబంలో కొంచెం కలహాలు, అదేవిధంగా ఏది మాట్లాడినా కాస్త ఇబ్బందికరంగా ఉంటూ ఉండడం, అదేవిధంగా ఎంత ప్రయత్నం చేసినా సరే ఏదో ఒక రకంగా విఘ్నాలు కలుగుతూ ఉండడం, ఈ విధంగా కాస్త ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి సూచిస్తున్నారు తల్లి. గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ప్రధానంగా చూసుకుంటే విషయంగా విద్యార్థులకి కాస్త కష్టకాలం అని చెప్పుకోవచ్చమ్మా. కాస్త కార్యార్థై కష్టే ఫలే అన్నట్లుగా ప్రతి విషయంలో కూడా కష్టపడాలి, అది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ప్రథమంలో ఏ కార్యం చేసినా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా పరీక్షల్లో కూడా విఘ్నాలు వచ్చినా కూడా సాధనా సాధ్యతే సర్వం అన్నట్లుగా, సాధన చేస్తే ఏదైనా సిద్ధిస్తుంది అన్నట్లుగా, కృషే ఫలే అన్నట్లుగా, కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అన్నటువంటి ఒక భావనతో, ధైర్యం, విశ్వాసంతో వీళ్ళు చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరికి సంబంధించి ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఫలించే యోగ్యత కనపడుతున్నది. అంటే విదేశీయానం కోసం చేసే వాళ్ళకి ఫలించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ప్రథమంలో కాస్త ఇబ్బందులు కలిగినప్పటికీ మాసాంతంలో వీరికి విజయాలు సాధించడానికి అవకాశం సూచిస్తున్నది. మరి గురువు గారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? సింహరాశి వారికి సంబంధించి కుటుంబంలో కాస్త సఖ్యత అనేది కాస్త లోపిస్తుందమ్మా. ఎందుకంటే జన్మంలో కేతు సంచారం, సప్తమంలో రాహు వల్ల కాస్త భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు, అదేవిధంగా భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి దీని పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని ఏమిటంటారు, ప్రతి విషయంలో అంటే కాస్త సంయమనం పాటించడం ద్వారా కుటుంబం, వసుదైక కుటుంబం, అంతా మన వాళ్ళే కదా అన్నటువంటి సర్దుకుపోతూ ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నారు. గురుగారు, ఈ మాసంలో వీరు పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామన్నా చేయొచ్చు అంటారా? అనుకూలంగా ఉందంటారా ఈ మాసంలో? ప్రధానంగా బుధుడు బాగున్నాడు కాబట్టి వ్యాపారం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నదమ్మా. కాబట్టి వ్యాపారస్తులు, అదేవిధంగా పార్ట్నర్షిప్ ఎవరు చేస్తారో వీరు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని సంచారం వల్ల కాస్త పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వారికి మాత్రం కాస్త ఆచితూచి వ్యవహారం వేయడం ద్వారా కొంత ఉత్తమ ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి వ్యాపారం ఎవరు ప్రయత్నం చేస్తున్నారో, ఇంతవరకు ఆలోచిస్తున్నారు, వారికి ఇప్పుడు సిద్ధించే యోగ్యత అయితే కనపడుతుంది. గురుగారు, మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఈ మాసంలో ఎవరైనా ఉద్యోగం మారాలి, ఇక్కడ స్ట్రెస్ అవుతుంది అని ఫీల్ అవుతుంటారు కదా, ఈ మాసం కలిసి వస్తున్నా మారొచ్చు అంటారా? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? ముఖ్యంగా ఉద్యోగులకి కాస్త గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి అష్టమంలో శని సంచారం వల్ల మాటపడే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగంలో ఎంత కష్టపడినా కూడా ఫలితం కొంచెం
శూన్యంగానే కనిపిస్తున్నది. అదేవిధంగా వీళ్ళకి అనవసరమైనటువంటి చోట్లలో అంటే సవ్యకాలంలో కాకుండా అంటే ఏ ఏ ఏ సమయంలో కావాలనుకుంటే ఆ సమయంలో కాకుండా అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్సు, అదేవిధంగా అధికారులతో మాటపడే యోగ్యత కనపడుతున్నది. కాబట్టి సింహరాశి వారు ప్రధానంగా కాస్త సమయంతో పాటించడం, కాస్త ఓర్పు సహనంతో ఉండడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నది. మరి గురుగారు, మొన్నటి వరకు అసలు ముహూర్తాలే లేవు, ఇప్పుడు ముహూర్తాల సమయం వచ్చేసింది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? ముఖ్యంగా సింహరాశి వారికి సంబంధించి ద్వాదశంలో 2 శుభగ్రహాలు నడుస్తున్నాయి కాబట్టి, అది కాకుండా బుధుడు కూడా సంచారం వల్ల రేపు మా కర్కాటక రాశికి సంచారం మొదలవుతుంది కాబట్టి కారణం చేత శుభ అంటే కార్యాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచో వేచి ఇంకా వివాహం అవదేమో అన్నటువంటి భావన కలిగి ఉన్న వాళ్ళకి వివాహం సిద్ధించినటువంటి యోగ్యత అయితే ఖచ్చితంగా కనపడుతున్నదమ్మా. కాస్త చెప్తున్నాను కదా, ప్రథమంలో విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అష్టమ శని ప్రభావం వల్ల అసలు ప్రథమంలో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. విఘ్నాలని పక్కన పెట్టి ఆ గణపతిని, మహాగణపతిని ఏ కార్యార్థం చేసినా మహాగణపతిని ఒకసారి ధ్యానం చేసుకుని విషయం మీద ఆ యొక్క కార్యార్థమై వెళ్తే ఖచ్చితంగా జయం, శుభం కలుగుతుంది. ఖచ్చితంగా సింహరాశి వారికి సంబంధించి వివాహ సిద్ధి యోగం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. మరి గురువు గారు, ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో వీరికి ఆరోగ్యం, ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలమ్మా. ఎందుకంటే కాస్త అష్టమ శని ప్రభావం, అదేవిధంగా సప్తమ రాహు సంచారం, అదేవిధంగా రవి కూడా అంత మంచి స్థానంలో లేడు. తత్కారణం చేత కాస్త ఆరోగ్యం భాస్కరాదిత్యత అన్నట్లుగా కాస్త ఆరోగ్య విషయంలో ఆ సూర్యనారాయణ స్వామి వారిని ధ్యానం చేస్తూ నిత్యం కూడా సూర్యుడికి ప్రతిరోజు ఉదయం లేచి నమస్కారం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు వైద్యులు సలహాలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అనేది. గురుగారు, ఈ రోజుల్లో చాలా మంది విదేశాలకు వెళ్ళాలని చూస్తూ ఉన్నారు. సెటిల్ అవ్వడానికైనా, చదువుకోవడానికైనా, ఫ్యామిలీ పరంగా అయినా విదేశీ యోగం కూడా ఉందంటారా ఈ రాశి వారికి ఈ మాసంలో? ముఖ్యంగా చెప్పాను కదా, రాహు సంచారం కాస్త ఈ విదేశ యానానికి సంబంధించి అంటే విదేశీ ప్రయాణం చేయాలనుకుంటే వాళ్ళకి కాస్త రాహు అనుకూలంగా ఉంది కాబట్టి అది కారణం చేత ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. మరి గురువుగారు, ఈ మాసంలో వీరికి ఏ రోజులు కలిసి వస్తాయి, ఏ కలర్స్ బాగా కలిసి వస్తాయి అంటారు? ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎరుపు, అదేవిధంగా పసుపు, అదేవిధంగా నలుపు రంగులు బాగా కలిసి వచ్చే రంగులమ్మ. అదేవిధంగా వీరికి సంబంధించి కలిసి వచ్చే వారాలు కూడా మంగళవారం, శుక్రవారం, అదేవిధంగా శనివారం. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవారాధన చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు సంబంధించి ప్రతి సోమవారం కూడా కాస్త శివాలయానికి వెళ్ళి శివుడికి కాస్త చెరుకు రసం, తేనెతో అభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ముఖ్యంగా ఈ యొక్క గ్రహగతుల నుండి ఇదవ్వడానికి ప్రతినిత్యం కూడా కాలభైరవాష్టకాన్ని పఠనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా అవకాశం ఉన్నవారు వీరు కాస్త చండీ హవనం లేదా దుర్గా హవనం చేయించుకోవడం ద్వారా, అష్టమి అలాంటి తిథుల్లో దుర్గా కానీ చండీ హవనం కానీ చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా లేదు ఆ శక్తి లేని వారు ప్రతి శుక్రవారం కూడా రాహుకాలంలో అమ్మవారి కుంకుమార్చన చేయించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. గురుగారు, మొత్తం మీద జూలై మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.